ఆభరణం వేసిన ఒక వ్యక్తి మీద ఆ నెపము వేసిన వినో, అది ఎప్పటికీ నీకు క్షేమము కానే కాదు. అతడు ఒక అద్భుతమైనటువంటి వర్షిప్ లీడర్. చక్కగా వర్షిప్ నడిపిస్తాడు. వర్షిప్ నడిపిస్తుంటే అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆ వర్షిప్ అయిపోయిన తర్వాత ఆ సంఘంలో ఏ పరిచర్య ఇచ్చినా, ఏ సేవ ఇచ్చినా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సండే స్కూల్ ఇస్తే సండే స్కూల్ చూసుకుంటాడు, లేదా ఏ పని ఇస్తే ఆ పని చేసుకుంటాడు. అతనంటే సంఘంలో చాలామందికి గౌరవం, అభిమానం. ఒకరోజు ఒక వ్యక్తి ఒక ప్రత్యేకమైన కానుక తీసుకొచ్చి ఒక కవర్లో పెట్టి ఇవ్వడం జరిగింది. ఆ కానుక కౌంట్ చేస్తున్న సమయంలో ఆ కవర్ మాయమైపోయింది. ఎలా మాయమైపోయింది, ఈ లోపల ఎవరు దొంగతనం చేశారు, ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళందరినీ, సేవలో పాల్పంచుకుంటున్న వాళ్ళందరినీ కూడా తనిఖీ చేయటం మొదలు పెడితే ఆ వచ్చినటువంటి ప్రత్యేక కానుక కాస్త ఈ అద్భుతమైనటువంటి వర్షిప్ లీడర్ బ్యాగ్లో దొరికింది. ఏంటయ్యా నువ్వు చేసింది? నువ్వంటే అందరికీ నమ్మకం, గౌరవం. నీలాంటి వాడు ఇలా దొంగతనం చేయొచ్చా? అది కూడా దేవుని సొమ్ముని దొంగతనం చేయటం ఏమిటయ్యా? చిచ్చే, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తావని చెప్పి. అతను చాలా ప్రయత్నం చేశాడు. అసలు జరిగింది ఏంటో చెప్పాలని చెప్పి అసలు ఎవడు వింటలేదండి. గట్టి గట్టిగా అరిచేశారు, కేకలు వేసేశారు, అందరూ వచ్చేసారు, సంఘం వచ్చేసింది. ఏమైంది ఏంటి? ఇతను మనం నమ్మాం మంచోడని, ఆత్మీయుడు అని చెప్పి తీరా చూస్తే ఇచ్చిన కానుకను దొంగతనం చేశాడు. బ్యాగ్లో దొరికింది. అందరూ చడమడ తిట్టేశారు. అదే సంఘానికి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ 30 సంవత్సరాలుగా వస్తున్నారు. తమ కొడుకు ఈ విధంగా అందరి ఎదుట దొంగగా తేలిపోయేసరికి అమ్మ నాన్న కూడా చూసి, ఏంట్రా 30 సంవత్సరాలుగా ఇదే సంఘానికి వస్తూ ఎంతో గౌరవ మర్యాదలు కలిగి ఉన్న మా మర్యాదని, మా గౌరవాన్ని నేలపాలు చేసేసావు కదరా. చిచ్చే, నీలాంటి మాకు పుట్టుకున్న ఉన్న బాగుండేది కదరా. అమ్మ నాన్న వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళేసరికి భార్య చాలా సీరియస్గా ఉంది. మూట ముళ్ళు సర్దేసుకుంది. సంఘం అంతా అన్న తర్వాత నీలాంటి వాటితో కాపురం చేస్తే నాకెక్కడ ఉంటుంది పరువు? తను ఏదో చెప్పబోయాడు. వినకుండానే తన భార్య బిడ్డల్ని తీసుకెళ్ళిపోయింది. తోబుట్టువులకు ఫోన్ చేసి, ఒరే నన్ను చెప్పనివ్వండిరా ఏం జరిగిందో అని అంటూ, ఏం చెప్తారా నువ్వు? ఏం చెప్పాలని ఆశపడుతున్నావు? నిజంగా నీకు డబ్బులు కావాలంటే అప్పటితే మేము ఇచ్చేవాళ్ళం కదా. కనీసం ఒక్క విషయం కూడా మాకు చెప్పకుండా, నీకున్న అవసరం మాకు చెప్పకుండా వెళ్ళి దేవుని సొమ్ముని దొంగతనం చేయటం ఏంట్రా?